తెలంగాణ ప్రభుత్వ కొత్త చీఫ్ సెక్రటరీ ఎవరన్న దానిపై ఐఏఎస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సీఎస్ గా ఉన్న శాంతికుమారి ఏప్రిల్ 7వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఆమె ప్లేస్ లో ఎవరు వస్తారనేది 2 నెలల ముందు నుంచి అధికారుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. స్పెషల్ సీఎస్ లుగా ఉన్న కొందరు ఐఏఎస్లు ఇప్పటి నుంచే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇక సీనియర్ ఐఏఎస్ తో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన ఉన్నతాధికారులు కూడా ఈ పోస్టు కోసం పోటీ పడుతున్నారు. రేసులో జయేష్ రంజన్, వికాస్ రాజ్, రామకృష్ణారావు, శశాంక్ గోయల్ ముందున్నట్టుగా తెలుస్తోంది. ఇక శాంతికుమారి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సీఎస్ గా నియమితులయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆమెను మారుస్తారనే ప్రచారం అప్పట్లో జోరుగా జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మార్పు లేకుండా శాంతికుమారిని చీఫ్ సెక్రటరీగా కంటిన్యూ చేస్తూ వచ్చింది. బ్యాచ్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రియల్ స్పెషల్ సీఎస్ గా కొనసాగుతున్నారు. ఆయనకి ఇంకా 2.5 ఏళ్ల సర్వీస్ కూడా ఉంది. దావోస్ పర్యటనలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు ఆయన. ఇక సీఎస్ పదవి కోసం జయేష్ రంజన్ పోటీ పడుతున్నట్లుగా ఐఏఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక జయేష్ రంజన్ కంటే సీనియర్ 1991 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ రామకృష్ణారావు ఈ ఆగస్టులో పదవీ విరమణ చేరున్నారు. ప్రస్తుతం ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ గా ఆయన కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉండగా ప్రభుత్వానికి అవసరమైన నిధులను సమకూర్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇక బీఆర్ఎస్ హయాంలో రామకృష్ణారావును సీఎస్ పదవి వరిస్తుందని భావించినప్పటికీ కూడా అది దక్కలేదు. రామకృష్ణారావు ఈ ఏడాది ఆగస్టులోనే రిటైర్ అవుతున్నారు. ఆయనను ఒకవేళ సీఎస్ గా తీసుకుంటే కనుక పదవీ కాలాన్ని మరో 6 నెలలు పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. బ్యాచ్ ఐఏఎస్ అధికారి వికాస్ రాజ్ కూడా సీఎస్ పదవి రేసులో ఉన్నారు. ఆయనకు 3 ఏళ్లకు పైగా సర్వీస్ ఉంది. ప్రస్తుతం R&B స్పెషల్ సీఎస్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో సీఈఓగా పనిచేశారు. వరంగల్ ఎయిర్పోర్ట్, రీజనల్ రింగ్ రోడ్ వంటి కీలక ప్రాజెక్టులో పనిచేస్తున్నారు. ఇటీవల వారం రోజుల పాటు శాంతికుమారి సెలవుపై వెళితే వికాస్ రాజ్ కే తాత్కాలిక బాధ్యతలు ఇచ్చినట్లుగా తెలిసింది. అయితే ఆయనకు ఇంకా 3.5 ఏళ్ల సర్వీస్ ఉండడంతో తర్వాతైనా సీఎస్ పోస్ట్ ఇవ్వచ్చుననే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉందన్న చర్చ సాగుతోంది. ఇక సీనియర్ ఐఏఎస్ శశాంక్ గోయల్ కూడా సీఎస్ పోస్ట్ రేస్ లో ఉన్నట్లుగానే తెలుస్తోంది. గోయల్ 1990 బ్యాచ్ కి చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్. ఇప్పుడున్న ఐఏఎస్ లో అందరికంటే ఆయనే సీనియర్. ప్రస్తుతం ఎంసీహెచ్ఆర్టీ డీజీగా పనిచేస్తున్నారు ఆయన. ఆయనకు రిటైర్ అవడానికి ఇంకా 1.5 టైం మాత్రమే ఉంది. శశాంక్ గోయల్ పేరు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి 4 పేర్లు అయితే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇంకా 2 నెలల సమయం అయితే ఉంది సీఎస్ పదవి కోసం. ఇప్పటి నుంచే కూడా రేస్ లో లాబింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి ఎవరికి వరించబోతుంది సీఎస్ పదవి అనేది తెలుసుకుందాం. మా ప్రతినిధి స్వామి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ స్వామి. సీఎస్ మనం ఆ రోజుల్లో చూసాం. ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత ఎవరు కొత్త సీఎస్, ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో సీఎస్ గా ఉన్నారు శాంతికుమారి, మారుస్తారని ఊహాగానాలు అయితే వచ్చాయి, కానీ మార్చలేదు. ఇప్పుడు ఎవరు ఉండబోతున్నారు ఆ రేసులో అనేది కీలకంగా మారింది. ఎవరు నియమించబోతున్నారు అనేది కూడా. ఆశ ప్రధానంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీగా మరో ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచే కొనసాగుతున్నటువంటి శాంతికుమారిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవకాశం ఇచ్చింది. ఆమె ఏప్రిల్ 7వ తేదీన పదవి విరమణ చేయబోతున్నారు. ఆమె ప్లేస్ లో ఎవరిని ఇప్పుడు రిక్రూట్ చేస్తారనేది కూడా కొంత సస్పెన్స్ గా మారింది. సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎవరైనా పెట్టాలి. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి సంబంధించిన ప్రాధాన్యం వారి లక్ష్యాలు నెరవేర్చే అధికారిని నియమించాలనేది కూడా ప్రభుత్వం చర్చతో కొనసాగుతుంది. ఒకవైపు గత ప్రభుత్వంలో పనిచేస్తున్న శాంతికుమారికి కాంగ్రెస్ పార్టీ కూడా ఏడాది కాలం పైగా అవకాశం ఇచ్చింది. ఆమె పనితీరు పట్ల ముఖ్యమంత్రి కొన్ని విషయాల్లో
చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలు సరిగ్గా ప్రచారం చేసుకోలేకపోతున్నామనే ఒక అసంతృప్తితో ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో ఆమె కనుక పదవి విరమణ చేసుకోతే ఆమె స్థానంలో ఎవరికి అవకాశాలు ఇస్తారనేది కూడా కొంత కీలకంగా చర్చ కొనసాగుతుంది. ప్రధానంగా నలుగురు అధికారుల పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రధానంగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి జయేష్ రంజన్ ను పరిగణలోకి తీసుకున్నారు. ఆయనతో పాటు వికాస్ రావు, అదేవిధంగా రామకృష్ణారావు, శశాంక్ గోయల్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి రామకృష్ణారావు గత ప్రభుత్వంలో కూడా ఈ ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేశారు. ప్రభుత్వం సంబంధించి ఆర్థిక వ్యవహారాల్లో మంచి సలహాదారుగా ఉన్నారు. ఆయనకు పదవి కాలం తక్కువగా ఉండడంతో కూడా ఆయన సమాచారం వస్తుంది. అయితే 2.5 సంవత్సరాల ఆయనకు పదవీ కాలం ఉంది. దావోస్ పర్యటన కావచ్చు, ప్రభుత్వానికి ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి ఆయన గట్టిగా మంచిగా పనిచేస్తున్నారు. ఐఏఎస్ వర్గాలు ఆయన కూడా గట్టిగా పోటీ పడుతున్నారు. 91వ బ్యాచ్ కి సంబంధించిన రామకృష్ణారావు ఈ నెల అంటే ఈ సంవత్సరమే ఆగస్టు ఆయనకు కూడా రిటైర్మెంట్ ఎదురుతో ఆయనకు కొంత మైనస్ గా మారింది. దీంతో ఆయనకు కేసు తో పాటు మరో వికాస్ రాజును కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. వికాస్ రాజుకు 3.5 ఏళ్లకు పైగా ఆయనకు టెన్యూర్ ఉంది. ఆయన ఇప్పటికే 92 సంబంధించిన వికాస్ రాజు ఆర్ఎండ్బి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఒకవైపు సాధారణ ఎన్నికల్లో సీఈఓగా పనిచేశారు. మరోవైపు ఆయన సంబంధించి 3.5 సంవత్సరాల పదవీ కాలం ఉండడంతో కూడా ఆయన కొంత ప్లస్ పాయింట్ గా మారింది. రీసెంట్ గా శాంతికొప్ప సెలవుల్లో వెళ్తే ఆయన ఇన్ఛార్జ్ సీఎస్ గా పనిచేశారు. ఆయనతో పాటు శశాంక్ గోయల్ కూడా పోటీ పడుతున్నారు. 1990 బ్యాచ్ కి సంబంధించిన సీనియర్ అధికారి శశాంక్ గోయల్. అందరికంటే కూడా శశాంక్ గోయల్ సీనియర్ అధికారి. శశాంక్ గోయల్ ఫస్ట్ ఎన్సీఎస్ కమిటీ దృష్టిగా పనిచేస్తున్నారు. ఆయన ఇంకా 7 సమయం ఉంది. కూడా ప్రభుత్వం పరిశీలన తీసుకుంటుంది. సీనియర్ అధికారి అయినట్టు శశాంక్ గోయల్ అవకాశం ఇస్తుందా, లేకపోతే ఎక్కువ టెన్యూర్ ఉన్నటువంటి వికాస్ రాజుకు అవకాశం ఇస్తుందా అనేది కూడా కొంత సస్పెన్స్ ఉంది. ప్రధానంగా వికాస్ రాజు పేరును ప్రభుత్వం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చర్చలు కొనసాగుతుంది. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.